హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా ఊరిలో మా ఇంట్లో దీపావళి పండుగ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటామో చూపిస్తాను చూడండి. ఎర్లీ మార్నింగ్ వ్యూ చూపిస్తాను. మా ఇంట్లో వచ్చేసి మామిడి చెట్లు, అరటి చెట్టు చూసారా ఫ్రెండ్స్. అరటి చెట్టు గెల వేసింది, అరటి గెల. ఈ అరటి గెలకు కవర్ చేస్తూ మా అమ్మ స్కార్ఫ్ అయితే వేసింది. నేనైతే గోరెంటాకు పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్. మా ఇల్లు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మా అమ్మనైతే అన్ని ముగ్గులు వేసింది. గేటు లోపల అయితే చాలా చెట్లు ఉంటాయి. మా తమ్ముడు డాడీ అయితే ఇప్పుడు మామిడి తోరణాలు అయితే కడుతున్నారు. హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఇంట్లో అయితే దీపావళి పండుగ ఎలా చేసుకుంటామో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మా పెద్దనాన్న, పెద్దమ్మ, అన్నయ్య, వదిన అయితే ఊరి నుండి అయితే వచ్చేసారు. ఇప్పుడైతే పెద్దనాన్న, పెద్దమ్మ, నేను, అన్నయ్య, బిన్నుబాబు మేమందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా చూపిస్తాను మా ఊరిలో ఉన్న టెంపుల్స్. మేము వెళ్ళేదైతే మా ఊరు చూపిస్తున్నాను పదండి. ఇప్పుడైతే మనం ఊరిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మీకు ముందే చెప్పాను, మా ఊరిలో అయితే చుట్టూ గ్రీనరీ ఉంటుంది, చుట్టూ పొలాలు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఊరిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరిలోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే పెద్దమ్మ టెంపుల్ ఉంటుంది. ఈ పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్ళేసి మేము అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టేసి నెక్స్ట్ వేరే టెంపుల్కి అయితే వెళ్తాము చూడండి. నెక్స్ట్ అయితే భూలక్ష్మి, మహాలక్ష్మి అనే గ్రామ దేవతలు ఉంటారు కదా, ఇక్కడైతే దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టేసి వెళ్తున్నాము. ఇప్పుడు మేమైతే పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ హాయ్ చెప్పు. చూస్తున్నారు వాళ్ళు, చెప్పు హాయ్ హాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము దర్శనం చేసుకున్నాము. ఇవాళ పోచమ్మ దగ్గర మేము బోనం చేసినాము. నేను మీ పెద్దమ్మ కనబడాలి.
లేదు చూసుకోకుండా दुनिया నేను కూడా తింటా నేను ఒక్కటే తింటా టెంపుల్స్కి అయితే వెళ్ళొచ్చాము. ఇప్పుడు వంటల కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. తిను వచ్చేసి మా పిన్ని అన్నమాట. మా డాడీ బెల్లం అయితే కట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. దీపావళి పండుగకి మేమైతే బెల్లప్పాలు చేసుకుంటాము. మీరు బెల్లప్పాలు అంటారా, అరిసెలు అంటారా, ఏమంటారో కామెంట్ చేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫెస్టివల్కి బెల్లప్పాలే చేసుకుంటారు. ఇవే ఎందుకు చేసుకుంటారో మీకు తెలుసా? ఇంట్లో అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరెవరు ఏం చేస్తున్నారో చూపిస్తాను. మా పెద్దమ్మ వచ్చేసి ఇంట్లో వంటలు అయితే చేస్తుంది, కర్రీస్. బయట వచ్చేసి వాళ్ళు బెల్లప్పాలు అయితే చేస్తున్నారు. వీళ్ళు ఇంకా ఎవరెవరు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు అరిసెలకు ఆనకం పట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పిండి కలుపుతున్నారు. తిను వచ్చేసి మా వదిన. వదిన, పిన్ని, అక్క ముగ్గురు కలిసి అయితే బెల్లప్పాలు అయితే చేస్తున్నారు. ఒక సైడ్ పెద్దమ్మ అమ్మ కలిసి ఇంట్లో వంటలు చేస్తున్నారు. మరొక సైడ్ వచ్చేసి పెద్దనాన్న సీతాఫలం ఆకులు కొమ్మలతోటి అయితే పందిరి అయితే వేస్తున్నాడు. నేను కూడా హెల్ప్ చేశాను. ఇద్దరం కలిసి అయితే పందిరి అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి తొట్టె అన్నమాట. తొట్టెకైతే బంతిపూలతో అయితే డెకరేషన్ చేస్తున్నాము. మేమైతే మా ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. డాడీ అయితే మార్నింగే వెళ్ళి సీతాఫలం ఆకులు ఈ పండగకి కావాల్సినవన్నీ తీసుకొచ్చాడు. మేమైతే డెకరేషన్స్ అయితే చేస్తున్నాము. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇదైతే దీపావళి పండగ సందర్భంగా పార్ట్ 1. పార్ట్ 2 కూడా వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి రైతు బిడ్డ పప్పి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్.
కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో జరిగే కేదారేశ్వరి వ్రతం ఎలా జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, చూస్తూనే ఉండండి. కేదారేశ్వర వ్రతము ఎలా చేసుకుంటారో, ఎందుకు చేసుకుంటారో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, చూస్తూనే ఉండండి వీడియో లాస్ట్ వరకు. మరి మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి.